జూలై 15, 2025 ట్రంప్ ఇలా అన్నాడు: రష్యా, నువ్వు గానీ 50 రోజుల లోపల యుక్రెయిన్ తో యుద్ధం గానీ ఆపకుంటే నీ మీద 100% టారిఫ్ విధిస్తామని అన్నాడు. అలాగే రష్యా నుంచి రిప్లై ఏమొచ్చిందంటే, రష్యన్ ఫారెన్ మినిస్టర్ లార్వో ఇలా అన్నాడు: ఆల్రెడీ మేము ఎన్నో శాంక్షన్స్ ని ఫేస్ చేస్తున్నాం, మీరు చేసే కొత్త శాంక్షన్ కి మేమేం భయపడమని సమాధానం ఇచ్చాడు. ఇంకొక షాకింగ్ స్టేట్మెంట్ ఏంటంటే, జూలై 16 నాటో చీఫ్ మార్క్ రూట్ ఇలా అన్నాడు: ఇండియా, చైనా, బ్రెజిల్ మీరు గానీ రష్యాతో ట్రేడ్ డీల్ గానీ చేసుకుంటే మీకు కూడా 100% టారిఫ్ లేదంటే అంతకంటే ఎక్కువ టారిఫ్ అయితే వేస్తామని అన్నాడు. రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే 2022 నుంచి యుక్రెయిన్ రష్యా యుద్ధం అయితే స్టార్ట్ అయింది. యూరోపియన్ కాంటినెంట్ లో ఉన్న అన్ని దేశాలు రష్యా మీద ట్రేడ్ చేయడం ఆపేశారు. అలాగే శాంక్షన్స్ కూడా విధించారు. యుఎస్ఏ వచ్చి ఇలా అంటుంది: మీరు రష్యాతో ట్రేడ్ డీల్ ని ఆపేసుకోండి అని. కానీ మన ఇండియా తగ్గేదేలే అంటూ 2022 నుంచి 2023 మటుకు దాదాపుగా 2.24 lakhs crores అయితే మన ఇండియా ట్రేడ్ డీల్ అయితే చేసుకుంది. డిసెంబర్ 2024 లో 25 crores ట్రేడ్ డీల్ అయితే చేసుకుంది. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, జూలై 15 జయశంకర్ గారు చైనాలో ఎక్స్ జింగ్పింగ్ అంటే చైనా ప్రెసిడెంట్ ని కలిశారు. పిఎం మోదీ గారు ఆగస్ట్ లో చైనాలో జరిగే SCO సమిట్ కి అటెండ్ చేయడం కన్ఫర్మ్ అని చెప్తున్నారు. SCO సమిట్ అంటే ఏంటి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. అందులో మన ఇండియా, చైనా, రష్యా అండ్ అదర్ కంట్రీస్ కలిసి ఏషియాలో పీస్ ని అలాగే సెక్యూరిటీ, ట్రేడ్ గురించి డిస్కస్ చేసుకుంటారు. ఈ వీడియో చేసిన తర్వాత నాకు ఒక కోడ్ గుర్తుకొచ్చింది. 48 లాస్ ఆఫ్ పవర్ అనే బుక్ లో లా 2 ఇలా చెప్తుంది: నెవర్ పుట్ టూ మచ్ ట్రస్ట్ ఇన్ ఫ్రెండ్స్, లెర్న్ హౌ టు యూజ్ ఎనిమీస్. అంటే యుఎస్ఏ మనకి ఫ్రెండ్ లాగానే ఉంటూ వెనుపోటు పడుతుంది. అఫ్ కోర్స్ ఇండియాకి, చైనాకి చాలా బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ యుఎస్ఏ లెక్క మన ఇండియాకి ఎక్కువ వార్నింగ్ అయితే చైనా. యుఎస్ఏ మన దగ్గరనే ఉంటూ ఎంత ద్రోహం చేసిందంటే, మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ లో క్రెడిట్ మొత్తం యుఎస్ఏ కొట్టేసింది. ఎలా అంటారా? ట్రంప్ ఇలా అన్నాడు: 2 అణుబాంబులున్న దేశాల మధ్య నేనే యుద్ధం ఆపేశానని చెప్పాడు. కానీ ఇండియా మాత్రం పాకిస్తానే అడుక్కొని మన యుద్ధం ఆపండి బాబోయ్ అని మొరపెట్టుకుంది. సో అందుకే యుద్ధం ఆపేశాం, లేదంటే కథ వేరేగా ఉండేది. అసలుకి ట్రంప్ ఎందుకు యుద్ధం ఆపాలని చెప్తూనే ఉన్నాడు? ఐ మీన్ ఇజ్రాయెల్ కి, ఇరాన్ కి, అలాగే రష్యాకి, ఉక్రెయిన్ కి, మొన్న జరిగిన పాకిస్తాన్ కి, ఇండియాకి ఎందుకంటే నోబెల్ ప్రైజ్ కోసం అల్లాడుతున్నాడు. ఏంటి నోబెల్ ప్రైజ్ కోసమా? అవును, 2009లో బరాక్ ఒబామాకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇతనికి ఎలా వచ్చిందని ట్రంప్ అయితే మండిపడినాడు. సో నాకు కూడా వస్తాయని 4 సార్లు అయితే నామినేట్ అయినాడు, కానీ ఒక్కసారి కూడా నోబెల్ ప్రైజ్ రాలేదు. ఈసారి ఇజ్రాయెల్ అయితే ట్రంప్ ని నోబెల్ ప్రైజ్ కి రికమెండ్ చేసింది. చూద్దాం అక్టోబర్ లో నోబెల్ ప్రైజ్ వస్తుందా రాదో. వీడియో మీద మీ ట్రంప్ గురించి మీ ఒపీనియన్ చెప్పండి. వీడియోకి 10K లైక్స్ కంప్లీట్ చేయండి. అలాగే మరిన్ని జియో పాలిటిక్స్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.